వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఏమాత్రం రెస్ట్ లేకుండా ఆస్ట్రేలియాకు బయలుదేరిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టు ఇవాళ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. ప్లేయర్లకు వీడుకోలు పలికేందుకు అభిమానులు ఎయిర్పోర్ట్ల వద్ద కోలాహలం చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ ఆసీస్తో సిరీస్తోనే మళ్లీ భారత జెర్సీలో కనిపించబోతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా మొదటి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నేపథ్యంలో సెలెక్ట్ చేసిన ఈ జట్టుకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం కూడా ఈ సిరీస్లోనే తేలనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. బీసీసీఐ ఒత్తిళ్లతో రోహిత్ గుడ్ బై చెప్పగా కోహ్లీ మాత్రం రోహిత్ను అనుసరిస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ విషయంలో తమ పాత్ర లేదని బీసీసీఐ చెబుతున్నా క్రికెట్ విశ్లేషకులు మాత్రం కోచ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిళ్లతోనే వారు రిటైర్మెంట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పిస్తారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకే రోహిత్ శర్మ కూడా దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గి వన్డే సిరీస్కు ఫుల్ ఫిట్ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్లో ఈ ఇద్దరి ఆటగాళ్లపై ఎక్కువ ఫోకస్ ఉండనుంది. మరోవైపు రోహిత్, కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ప్రపంచ కప్కు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉందని, ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆలోచించాలన్నాడు. వర్తమానంలో ఉండడం ముఖ్యమన్న గంభీర్, కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఆసీస్ టూర్లో రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. గంభీర్ మాటలను బట్టి చూస్తుంటే రోహిత్, కోహ్లీ ఎప్పటి వరకు ఆడతారో ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. దీంతో మళ్లీ సస్పెన్స్ మొదలైంది.